హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు కర్రీ లీవ్స్‌తో పొడెలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. అదేనండి, కరివేపాకు పొడండి. ఈ కరివేపాకుని చాలామంది పిల్లలు తినరు కదండీ! ఇలా పొడి చేసి పెట్టారంటే వాళ్ళకసలు ఇది కరివేపాకుతో చేశారని చెప్పి తెలియనే తెలీదండి. కరివేపాకు మన ఆరోగ్యానికి, అలాగే మన కంటి చూపుని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కరివేపాకు తీసుకుని వాటర్తో శుభ్రంగా కడిగి ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైన తరువాత 2 స్పూన్స్ శనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేయాలండి. శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తరువాత 1 స్పూన్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేయాలండి. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తరువాత 2 స్పూన్ల ధనియాలు, ఒక 8 కానీ 9 కానీ ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆ తరువాత ముందుగా మనం కడిగిన కరివేపాకుని ఇందులో కలుపుకోవాలండి. నాకు కొంచెం తడైతే ఉందండి కరివేపాకులో, అందుకని వాటర్ ఇలా పైకి చిమ్ముతుందండి. కరివేపాకు సగం ఫ్రై అయిన తరువాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తరువాత 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. తెల్ల నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ నువ్వులు లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చండి, ఏం పర్వాలేదు. ఇవన్నీ వేడి మీద ఉన్నప్పుడే నేను కొంచెం చింతపండు కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే చింతపండు ఇందులో యాడ్ చేసుకుంటే చింతపండు కొంచెం మెత్తబడుతుంది. అందుకనే నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 3 వెల్లుల్లిపాయ గబ్బాలు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. మూత తీస్తుంటేనే అరోమా చాలా బాగా వస్తుందండి. చాలా బాగుందండి స్మెల్ అయితే. దీనిని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి. మీకు తెలిసే ఉంటుంది కదండి పొడి అంటే ఎలా ఉంటుందో. కొంచెం రఫ్గానే ఉండేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మనం ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్దలో వేడివేడి రైస్లో ఈ కరివేపాకు పొడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ పొడి రైస్లోకే కాదండి, ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మన ఆరోగ్యానికి అలాగే మన కంటి చూపుకి ఎంతో మేలు చేసే కరివేపాకుతో పొడి ఎలా తయారు చేయాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.